సార్ ఇదే విజిలెన్స్ టీటీడీ దగ్గర మనం చూసుకున్నట్లే విజిలెన్స్ ఒక రిపోర్ట్ అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏమిచ్చిందంటే విజిలెన్స్ అనేది లాస్ట్ టెన్యూర్లో ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్న సమయంలో 4 లక్షల విఐపి టికెట్స్ అనేది అమ్ముకున్నారు. అది ఎప్పుడైతే టీటీడీ చైర్మన్గా హయ్యెస్ట్ లిమిట్ని దాటి మరీ అమ్ముకున్నారని ఒక విజిలెన్స్ అని ఒక రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి. ఏదైతే డ్రై ఫ్రూట్స్ కొనుగోలు ఉన్నాయో దానిలో కూడా 250 నుంచి 300 కోట్ల వరకు అక్కడ స్కామ్ జరిగిందని, ఏదైతే సివిల్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో లేనిపోని సివిల్ వర్క్స్ ఏదైతే చేసి 600 కోట్లు అనేది అక్కడ స్కామ్ జరిగిందని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఫారెన్ డాలర్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాలర్స్ కూడా కొన్ని స్కామ్ చేశారని ఇంకా 2-3 అంశాలు విజిలెన్స్ అనేది మొత్తం రిపోర్ట్ అనేది తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇదే గవర్నమెంట్ అనేది సిఐడికి అప్పచెప్పబోతున్నారని మనం వీడియోస్లో వింటున్నాం, న్యూస్ ఛానల్స్లో. దానిపైన మీరేమంటారు సార్? పౌడర్ డబ్బు ఒకటి చూడండి, మన ఉండిలు వేసిన డబ్బులని లెక్క పెట్టేసారు, డబ్బులు ఎత్తేసారు, డాలర్లు తీశారు, గోల్డ్ పట్టుకెళ్ళిపోయిన వార్తలాగే ఉంది ఇది. సార్ ఒకటి అంటే విజిలెన్సే రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి ఇస్తుందండి, ఇవ్వనండి. ఇప్పుడు మీకు డ్రై ఫ్రూట్లు ఎంత కొనాలి, ఎంత కొన్నారు, రేట్లు. ఇప్పుడు మన చూడండి నెయ్యి మీద గొల్లి ఎట్టారు, ఏమైంది? సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత చెల్లుమనింది, ఏమైంది? ఒక్క అడుగు ముందుకు వెళ్ళిందా? ఇప్పుడు సివిల్ వర్క్స్ అక్కడ ఏం జరుగుతుంటే ఇప్పుడు కొండ సిరుగులు ఏవో పడతాయి సార్, ఒక గోడ కడుతూ ఉంటారు. అలాంటి వర్క్లు ఎన్ని జరుగుతున్నాయో తిరుమలలో అందరికీ తెలిసిన విషయం. మీరు వెళ్తుండే ఎప్పుడైనా కొండ ఎక్కుతుంటే తెలుస్తుంది, ఉండి వర్కులు జరుగుతూనే ఉంటాయి అక్కడ. ఇటుపక్క పిల్లర్లు కడుతూ ఉంటారు, అవన్నీ అటవీ ప్రాంతం. రెండోది మీరు అన్నట్టు డ్రై ఫ్రూట్లో ఒకదోకలు ఇవన్నీ ముందు రాగానే గాబరాపడి ఆ పాతోడి మీద వేయడమే. ఇప్పుడు మీరు ఎంత 4 లక్షల ఏవో దర్శనాల టికెట్లు ఏవో కదా. ఇప్పుడు టీటీడీకి రెవెన్యూ 300 రూపాయల టికెట్లే ఇవ్వచ్చు, లేదంటే 1000 రూపాయల టికెట్లు ఇవ్వచ్చు, లేకపోతే శ్రీవాణి టికెట్లే ఇవ్వచ్చు చైర్మన్గా. ఈ డబ్బులన్నీ టీటీడీకి రాకుండా ఎక్కడ పోతాయి? అంటే ఫ్రీ టికెట్స్ 4 లక్షల ఫ్రీ టికెట్స్ అంటున్నారు. 4 లక్షల ఫ్రీ టికెట్లు నాకు తెలిసి ఎవడు ఏ చైర్మన్ అయినా సంతకం పెట్టి ఇచ్చినా సరే ఆ 100 రూపాయలు 300 1000 రూపాయలు టికెట్ కొనకుండా వాడు వెళ్ళడు. నాకు తెలిసి లేదా ధర్మదర్శనం లిమిట్ అన్నది నేను చెప్తున్నాను కదా. విఐపీ టికెట్స్ ఫ్రీగా ఉండవు. L1 కానీ L2 కానీ వాళ్ళందరూ డబ్బులు కట్టవలసింది ఎవరైనా సరే. మీరు ఉదాహరణకి మీరే ఒక గౌరవ మంత్రి గారు అయ్యండి, మీరు నాకు సిఫార్సు లెటర్ ఇచ్చిన L1కి ఆ ఫీజు కట్టే లోపలికి వెళ్ళాలి. MCH ఏదో ఉంటుంది, MIH ఏదోను, అక్కడికి వెళ్ళి మనం సమయం డబ్బులు కట్టి ఆ లగ్జరియస్ దర్శనం చేసుకోవచ్చు. సో దీనివల్ల ఆదాయానికి గండి పడింది అన్నది ఉండదు, ఇంకా ఎక్సెస్ ఆదాయం వచ్చి ఉంటుంది. ఆ కోణంలో కూడా చూడండి. కానీ మీరు అన్నట్టు లిమిట్ ఎక్సీడ్ అయ్యి అంతంతమందికి దర్శనాలు ఇచ్చాడంటేనే ఆ స్వామివారి సన్నిధిలో నేను మొన్న వచ్చాను, నాకు దర్శనమే కాలేదు చెప్పాలంటే. అది అదృష్టం ఉంటుంది సార్ అక్కడికి వెళ్తేనే. కానీ ఇప్పుడు ఒక ముస్లిం జీవం మక్కా మదీనా ఒకసారి చూడాలని ఉంటుంది, అది ఎంతమందికి సాధ్యం అవుతుందని చెప్పండి. అవును. సో అలా ప్రతి ఒక్కరికి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి ఉంటుంది. దానికి ఎంతో ప్రిపరేషన్తో వెళ్తాం. కర్మ ఎలా కలుతుందంటే ఒక్కోసారి విపరీతమైన జనసమూహంలో కొన్నిసార్లు కొన్ని జరగవు, కుటుంబ మనుషులకి ఆరోగ్య పరిస్థితులు సహకరించవు. అలాంటి వాటిలో ఎవరేం చేస్తాం? చాలా దగ్గర 4 లక్షల మందికి ఎక్స్ట్రా దర్శనం కల్పించారంటే ఇంకా పెద్ద పుణ్యం చేసుకున్నట్లు లెక్క. కానీ దీనివల్ల రెవెన్యూ మాడ్యూల్లో మాత్రం ఏమైనా తేడా జరిగిందంటే చెప్పమనండి, అది తప్పు అవుతుంది. ఎందుకంటే 4 లక్షల మందికి ఎక్స్ట్రా ఇచ్చినా సరే L1లే ఇవ్వండి సార్, డబ్బులు కట్టాలి కదా. అవును. కాబట్టి కనుక్కోండి ఎవరినైనా L1 కేటకి డబ్బులు కట్టకుండా ఫ్రీగా వెళ్ళిపోయారంటే నాకు తెలిసి మినిస్టర్ గారు ఎవరు వెళ్తారు. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.